హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. సో మళ్ళీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఆల్రెడీ మీరు ఎపిసోడ్ చూసుంటారు. అండ్ లైవ్లో కూడా పెద్దగా ఏం లేదు, అంతా నిల్డెస్ ప్రాండమే. లైవ్లో ఏమి లేదు, అంత సొల్లు అంటే ఏమి అసలు ఏమన్నా చెప్పాలన్నా కూడా ఏం లేదు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు కూర్చొని చూసుకుంటూ ఉంటారు అంతే. సో అది అండ్ ఎపిసోడ్ రెండు కంపేర్ చేసి చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వీడియో చూడండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. అండ్ చాలా కష్టపడుతున్నాను, ప్లీజ్ లైక్స్ చేయండి. లైక్స్ చేస్తే అది చాలా రీచ్ అవుతుంది. అండ్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో మన కంటెంట్లోకి వెళ్తే కనుక ఈరోజు మీరు ఆల్రెడీ ఎపిసోడ్లో చూసుంటారు, ఏదైతే స్టార్టింగ్ చూపించారో. నేను మన ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడేసుకున్నాం దాని గురించి. ఏదైతే తనుజ వెళ్ళి ఇమాన్యుయల్తో మాట్లాడుతుంది, ఇట్లా అన్నాడు, అప్పుడు మాట తీసుకున్నాడు అని. అదే మాట తనుజ ముందే చెప్పుకున్నట్టయితే ఇమాన్యుయల్ ఏదో ఒక సజెషన్ ఇచ్చేవాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏముంటుంది? ఏముండదు. చేతులు బాగా కాలినాయి అనుకోండి, కాలిపోతాయి. తర్వాత పోయి మనం పౌడర్ రాసుకున్న, ఆకులు పట్టుకున్న చేతులు మామూలుగా అవ్వవుగా. అట్లానే తనుజ డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి అన్ని విషయాలు అడిగినప్పుడు ఈ విషయం కూడా చెప్పుకున్నట్టయితే ఇమాన్యుయల్ ఏదన్నా సజెషన్ ఇచ్చేవాడు. సో అక్కడ చెప్పకుండా మొత్తం అంతా అయిపోయి చేతుల్లో తీసుకెళ్ళి సేఫ్ అని చెప్పి చేతుల్లో మన కళ్యాణ్ చేతుల్లో పెట్టేసి నువ్వు సేఫ్, నువ్వు వెళ్ళిపో, నేను డేంజర్ జోన్లో ఉంటానని చెప్పి అంతా డెసిషన్ తీసేసుకున్న తర్వాత నేను తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా అని చెప్పి ఇమాన్యుయల్ దగ్గరికి వస్తాడు. అది ముందు ఉండాలి కదా, ఆ తెలివి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళు శ్రీజ అండ్ కళ్యాణ్ చాలా బ్రెయిన్ వాష్ చేశారు. చాలా తనకి ఎలా అంటే మొత్తం అంతా మ్యానిపులేట్ చేసేసి నువ్వు ఉండు, స్ట్రాంగ్ పర్సన్, అది ఇది అని చెప్పేసి చాలా చేశారు. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదే ఇప్పుడు కూడా ఈరోజు ఎపిసోడ్లో కూడా చూపించారనమాట. దాని తర్వాత తనుజ ఇదే టాపిక్ తీసుకెళ్ళి మళ్ళీ కళ్యాణను శ్రీజతో మాట్లాడింది, వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అదే అని. కానీ మనకు అది చూపించలేదు, కానీ లైవ్లో జరిగింది. అది కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ తనుజ ఏం చేస్తుందో తనకే తెలియదు. అంటే తను ఎవరితో మాట్లాడాలి ఏంటి, అరే ఈ విషయం వీళ్ళతో చెప్పాను, మళ్ళీ ఇదే టాపిక్ తీసుకెళ్ళి అక్కడ మోసం చేసిన వాళ్ళ దగ్గర మళ్ళీ అదే టాపిక్ మాట్లాడింది. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అని. ఇలా ఆడితే డబుల్గా అంటే అటోళ్ళకి ఇటోళ్ళకి వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్తా ఉంటే తనుజ ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేదు. అలా కాకుండా పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ ముఖం మీద మాట్లాడితే బాగుంటుంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ కావాలని వాళ్ళ మాటలు వీళ్ళ దగ్గర, వీళ్ళ ఫ్రెండ్షిప్ కావాలని వీళ్ళ మాటలు వాళ్ళ దగ్గర చెప్తే చాలా ఇబ్బంది పడింది తనుజ. ఇది కరెక్ట్ చేసుకోవాలి, ఇదొక్కటి కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ బాండింగ్ ఏదైతే ఉందో అదొక వేస్ట్ కంటెంట్. అది చెప్పారు. మనోడు 2 రోజులు కామ్గా ఉన్నాడు కళ్యాణ్, మళ్ళీ పులిహార కలపడానికి వస్తున్నాడు. ఈమె ఎంకరేజ్ చేస్తుంది, ఈమె చెప్తుంది అంతేగాని నో అని చెప్పట్లేదు. చెప్పేదానికి నో అని చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. ఊరక కామెడీగా నవ్వుతా చెప్తే లైట్ తీసుకుంటుందిలే, ఏం కాదులే అనుకుంటాడు. అదే పక్కాగా నో అని చెప్పుకుంటే దూరంగా ఉండేవాడు కదా. అండ్ ఈరోజు జరిగిన టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అందరూ ఏమనుకున్నామంటే ఆల్రెడీ అయిపోయారు 5 కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. కెప్టెన్సీ టాస్క్లో ఏం గేమ్ పెడతారా, ఏంటా, ఎలా అవుతారు, ఎలా కెప్టెన్ అయ్యాడు అని అనుకుంటున్నాం. కానీ బిగ్ బాస్ మళ్ళీ ట్విస్ట్. అదే ఫైట్ ఫర్ సర్వైవల్ అని చెప్పేసి 6 వాటర్ టబ్స్ పెట్టారు. వాటర్ టబ్స్ పెట్టి గేమ్ టాస్క్ అది డిజైన్ చేశారనమాట. ఇక్కడ అందరూ బయటకు వచ్చాక, మనకి ఎపిసోడ్లో చూపించలేదు, అందరూ బయటకు వచ్చాక అందరూ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు. సేఫ్ జోన్లో ఉంది 5 కానీ ఇక్కడ 6 ఉన్నాయి, మనం 7 ఉన్నాం డేంజర్ జోన్లో కానీ 6 ఉన్నాయి అని. ఆడ సింపుల్ లాజిక్. ఆల్రెడీ ఫ్లోరా గారు 2 వారాలు నామినేట్ అయ్యారు కాబట్టి ఆమె అక్కడ ఏమన్నారు, ఫైట్ ఫర్ సర్వైవల్ అన్నారు. ఎవరైనా ఆలోచించగలిగితే, అంటే నా ప్రకారం నేను అనుకుంటుంది, ఇలా ఆలోచన అది ఉండదు. కానీ ఇది ఎందుకు పెట్టారు, అబ్బబ్బా ఇదేంటి, ఈ ఆలోచనలు ఆలోచనలు ఎక్కువ. సో అది పక్కన పెట్టండి. అక్కడ ఎవరికి బుర్ర లేదు, వాళ్ళెవ్వరికీ ఆలోచన శక్తి లేదు. అండ్
ఎందుకో ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉంటారు. సో గేమ్లోకి వెళ్దాం. గేమ్లోకి వెళ్తే ఇక్కడ రూల్స్ ఏం చెప్పారు, ఈ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేయాలి ఎవరి పొజిషన్ ఎక్కడ ఏంటి అనేది. పొజిషన్ అంటే ఆ టబ్లో ఎవరు ఎక్కడ ఉండాలి అనే దానికి ఫస్ట్ అదే చివరి ఎవరు మధ్యలో ఎవరు ఈ పొజిషన్స్ డిసైడ్ చేయడానికి ఇక్కడ చాలా డిస్కషన్స్ జరిగినాయి. చాలా డిస్కషన్స్ జరిగినప్పుడు ఎవరెవరికి సపోర్ట్ ఉంటారు ఏంటి అని మాట్లాడినప్పుడు అందరూ తనుజ పేరు ఒకటి అండ్ ఆల్టర్నేట్ పేరు ఒకటి, ఇట్లా తనుజ పేరు మెయిన్ వచ్చింది అండ్ ఆల్టర్నేట్గా ఇంకొకరు అని చెప్పి ఉన్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ని బర్నీ గారు అడిగారు, లైవ్లో కూడా చూసా, ఇదే జరిగింది, లైవ్లో కూడా చూశాను అండ్ ఎపిసోడ్లో కూడా అదే ఉంది. కాకపోతే అక్కడ బర్నీ గారి రియాక్షన్, సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేశారు, నీ సపోర్ట్ ఎవరికి ఇమాన్యుయల్ అంటే మా అమ్మ అడిగింది సంజన గారికి అను తనుజ గారికి నెక్స్ట్ అన్నాను. దానికి వెంటనే బా అనుకుంటే వెళ్ళిపోతాడు. అండ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇమాన్యుయల్ రీతు వాళ్ళతో మాట్లాడతా, రీతు వాళ్ళు పాపం నాకెవరు సపోర్ట్ లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఫ్రెండ్ నువ్వేరా, ప్లీజ్ రా సపోర్ట్ చేయరా అని రీతు అడుగుతుంటే ఇమాన్యుయల్ క్లారిటీగా చెప్పాడు, నేను ఫస్ట్ మా అమ్మకి సపోర్ట్ చేస్తాను, దాని తర్వాత ఎవరైనా చూస్తాను, ఆమె వెళ్ళిపోతే కనుక ఎవరికైనా చేస్తాను అండ్ మీ దాంట్లో నేనైతే ఇన్వాల్వ్ అవ్వను అని క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కరికి సపోర్ట్, గేమ్ అర్థం చేసుకోలేదు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీనివల్ల ఈ గేమ్లో ఎఫెక్ట్ అయింది డిమాన్ పవన్కి ఎవరు సపోర్ట్ దొరకలేదు, అది డిమాన్ పవన్కి అర్థం కాల. అండ్ ముందే ఎవరు సపోర్టు డిమాన్ పవన్కి ఉండదు అని చెప్పి తెలిసిపోయింది, బట్ అది ప్రూవ్ అయిందనమాట. తనకి అర్థం కాల, వాళ్ళు అందరూ చెప్తున్నారు సరే నీ దానికి రామ్, నీ జోలికి రామ్ అని అందరూ చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా బర్నీ గారు టాస్క్ కంటే ముందు ప్రతి ఒక్కరికి పోయి నీ జోలికి రాను, నేను చెప్తున్నానుగా ఐఎమ్ గివింగ్ మై వర్డ్ అని చెప్పేసి నీ జోలికి రాను అందరినీ హక్ చేసుకుంటాడు. ఏమి మంచితనంలో ఈయన ముసుకేసుకొని ఉన్నాడా, ఏంది తను ఏంది ఈ గేమ్ ఆడుతున్నాడు అనుకున్నా. ప్రతి ఒక్కరికి నేను నీకు సపోర్ట్ చేయను, నీ వాటర్ తీయను, నీ వాటర్ పోయిను అని అంటాడు. ఇంకా గేమ్ ఆడేందుకు, ఓన్లీ ఒకటే టార్గెటా, దివ్య ఏదైతే చెప్పిందో దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. దివ్య ఇప్పుడు అక్కడ డిస్కషన్లో కూడా అదంతా మనకి చూపించలేదు, కానీ ఆ డిస్కషన్లో దివ్య ప్రతిదీ తనకు నచ్చినట్టే, అంటే తను చెప్పింది జరగాలన్నట్టు చేసింది. ఇక్కడ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడు శ్రీజ కోసం అండ్ ఫస్ట్ నుంచి కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు, ఇమాన్యుయల్తో కూడా అదే చెప్పాడు. ఏమనంటే అన్న శ్రీజ నేను ఆ కార్నర్ పెట్టుకుంటాను, సంజన గారిని నువ్వు ఆ కార్నర్ పెట్టుకో, ఒక సైడ్ బకెట్లోనే. ఇక్కడ గేమ్ బాగా అర్థం చేసుకుంది ఒకే ఒక కళ్యాణ్ ఒక్కడే గేమ్ అర్థం చేసుకున్నాడు అండ్ ఇమాన్యుయల్కి చెప్పాడు, ఇమాన్యుయల్ కూడా గేమ్ అర్థం చేసుకున్నాడు. మిగతా వాళ్ళంతా ఏది పడితే అది చేశారు. అండ్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇమాన్యుయల్ కూడా అసలు ఏంటి గేమ్ అనేది కూడా మర్చిపోయాడు. కానీ పాపం పవన్ ఒక్కడే ఈ గేమ్ మొత్తంలో పవన్ ఒక్కడే చాలా సూపర్గా ఆడాడు, కానీ అతనికి సపోర్ట్ లేదు. సపోర్ట్ లేక నిండిపోయి ఓడిపోయాడు. కానీ తనకి సపోర్ట్ ఉన్నట్టయితే ఈ గేమ్ ఫైట్ ఫర్ సర్వైవల్లో పవన్ గెలిచేవాడు, అందరికంటే ఇంపార్టెంట్గా పవన్ గెలిచేవాడు. అండ్ ఫస్ట్ ఎలిమినేట్ అయింది సుమన్ శెట్టి గారు కూడా గెలిచేవాళ్ళు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరికన్నా సుమన్ శెట్టి గారికి అండ్ పవన్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ ఫ్లోరా గారికి మరి అర్థమైందో అర్థం కాలేదో, చూశారో చూడలేదో, ఆయన హైట్ ఎంత అండి, ఇంత ఉంటారు, 4.5 feet ఉంటారేమో. ఆయన చెప్తున్నారు నా కాళ్ళు తగలలేదు, నేను ఎప్పుడూ ఆర్గ్యూ చేయలేదని, కనీసం కన్సిడర్ చేయకుండా అవుట్ అని చెప్పేశారు. ఇదే ఫ్లోరా గారు మిగతా వాళ్ళందరికీ అది వచ్చి కాలు పైకి వస్తుంది, చెయ్యి పైకి వస్తుంది, మీరు భుజం పైకి లేపుతున్నారు, మీరు పైకి ఉన్నారు, ఇంతకన్నా ఎక్కువ వస్తే నేను డిస్క్వాలిఫై చేస్తానని ఇన్ని చెప్పిన వాళ్ళు ఒక్క మాట సుమన్ శెట్టి గారికి కాలు తగులుతున్నాయేమో నాకు డౌట్గా ఉందండి, కొంచెం పైకి జరగండి అని ఒక మాట చెప్పుకున్నట్టయితే అక్కడ సుమన్ శెట్టి గారికి ఫేర్ జరిగేది. కానీ అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. మీలో సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగిందని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. పర్టికులర్ ఈ పాయింట్లో అక్కడ క్లియర్గా కనిపిస్తుంది తనకి కాలు ఇంత డిఫరెన్స్లో ఉంది. ఆ నీళ్లు ఇట్లా పెట్టుకొని ఉన్నాడా, ఈ పొజిషన్లో ఉన్నాడు, కానీ నీళ్లు పైన ఉండేసరికి మనకి ఆని సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆయన ఎంత ఉంటాడండి, 4.5 feet, అది 6 feet వాళ్ళకి కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఆ వాటర్కి ఖచ్చితంగా ఫ్లోట్ ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటారు, ఫ్లో వస్తూ ఉంది, ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటారు, చాలా జరిగింది.
అక్కడ కొంచెం ఆలోచించి కొంచెం డెసిషన్ తీసుకున్నట్టయితే సుమన్ శెట్టి గారికి ఫేర్ జరిగినట్టు కొంచెం ఫైట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. ఆయన క్వశ్చన్ చేశారు, కానీ మిగతా వాళ్ళందరూ చాలాసేపు ఉన్నారు, ప్లీజ్ ప్లీజ్ అని అందరు బదిలాడేసరికి బయటకు వచ్చేసారు. సో అలా ఫస్ట్ రౌండ్లో మన సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఏం జరిగిందంటే డిమాండ్ పవన్కి ఎవరు పోయట్లేదు, ఎవరు తీయట్లేదు, వాటర్ ఒక్కటే ఫ్లో వస్తూ ఉంది. అలా ఎవరు పోయిపోయినా ఎవరు తీయకపోయినా ఫ్లో వస్తూ ఉంటే వాటర్ టబ్ నిండిపోతే పాపం అతను చాలా కష్టపడ్డాడు. చాలా అంటే అందరి మీదలో 100కి 200% అతనే ఉన్నాడు, కదలకుండా అంటే మెయిన్ సపోర్ట్ తీసుకోకుండా అది ఇదని. బట్ అతను కూడా కొంచెం కింద రాళ్ళు కదిలిస్తే అట్లా ఉన్నాడు. కానీ బట్ అతను ఒక్కడే కరెక్ట్గా ఆడాడు గేమ్. తనకి సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకపోవటం వల్ల డిమాండ్ పవన్ సెకండ్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోయాడు. వాటర్ ఫుల్ అయిపోయి బిగ్ బాస్ పాస్ చెప్పి సపోర్ట్ దొరకట్లేదు, అసలు మీకు గేమ్ అర్థమవుతుందా లేదా అనేది క్లియర్గా చెప్పి వాటర్ లెవెల్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళని ఎలిమినేట్ చేయండి అంటే డిమాండ్ పవర్ని ఎలిమినేట్ చేశారు. సో ఇంకా మిగిలింది నలుగురు: తనూజ గారు, సంజన గారు, రీతు అండ్ మన శ్రీజ. ఇక్కడ శ్రీజ కోసం కళ్యాణ్ చేసిన ఫైట్ టాప్ నాచ్ ఫైట్. ఒక్కడే నుంచున్నాడు శ్రీజ పక్కన. ఏదైతే తన ఫ్రెండ్ కోసం ఎలా అయితే నుంచున్నాడు, ఎలా అయితే ఉన్నాడో అదే మొత్తం గేమ్ అంతా, అంటే మీన్ తను ఆడిన ఫస్ట్ డే కాడి నుంచి అట్లానే ఉన్నాడు. అండ్ ఈ పులిహార యాంగిల్ లేకుండా ఉన్నట్టయితే, ఏదైతే తనుజ చుట్టూ తిరుగుతున్నాడో ఆ పులిహార యాంగిల్ లేకుండా ఉన్నట్టయితే తను టాప్ కంటెస్టెంట్. అది తనకు అర్థం కావట్లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పులిహార యాంగిల్లోకి వెళ్ళిపోతాడు. తనుజ చుట్టూ తిరుగుతుంటాడు. తనుజ ఎక్కడి నుంచి ఉంటే అక్కడ ఉంటాడు, ఎవరితో కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు, పోయి అన్నం పెట్టాలనుకుంటాడు, హగ్ చేసుకోవాలనుకుంటాడు, ఎక్కడ అంటే అడ్వాంటేజ్ ఎక్కడ దొరికిద్దా అని చూస్తూ ఉంటాడు. అది క్లియర్ కట్గా లైవ్లో అర్థమవుతుంది. మనకి ఎపిసోడ్లో అంతా చూపించలేరు కాబట్టి అక్కడొక బిట్ అక్కడో బిట్ చూపిస్తారు. కానీ లైవ్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంది. తనంత చిరాకు పడుతున్నా తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. కానీ తన గేమ్, తన ఆలోచన శక్తి చాలా బాగుంటుంది కళ్యాణ్ది. ఎందుకంటే తనకు అర్థమైంది గేమ్ ఎట్లానో. మధ్యలో ఉంటే అటు ఇటు పోస్తారు, చివరిలో ఉంటే ఒక్క ఛాన్సే ఉంటుంది, అందరు పరిగెత్తుకుంటూ రావాలి అక్కడి నుంచి ఇటు వచ్చేసరికి అని కార్నర్లో పెట్టుకున్నాడు. ఇక్కడ శ్రీజాని ఎప్పుడైతే కార్నర్ కావాలి అని అడిగినప్పుడు దివ్య గేమ్ ప్లే చేసింది, నాకు రీతు కావాలి అని, రీతు ఉండాలి పక్కన అని చెప్పేసి. రీతు ఉంటే రీతు కళ్యాణ్ ఫ్రెండ్. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కళ్యాణ్ ఏంటి అనేది చూపించడానికి ఏదో దివ్య ట్రై చేసింది. దానికి రీతు ఏదో అర్థం చేసుకుంది. బట్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు, కావాలని పెట్టారు, నేనేం చేయలేనని చెప్పి గేమ్ ముందు క్లారిటీ ఇచ్చాడు. సో తన శ్రీజ దాంట్లో నుంచి తీసి రీతు దాంట్లోకి వస్తా ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి సపోర్ట్ ఉన్న రాము ఇటు వచ్చాడు. రాము, కళ్యాణ్, శ్రీజకి సపోర్ట్ ఉన్నారు. వీళ్ళిద్దరే మొత్తం అటు సంజన దాంట్లో, ఇటు రీతు దాంట్లో. అండ్ మళ్ళీ వచ్చేసరికి తనుజ దాంట్లో ఎవ్వరూ పోయలేదు. ఈవెన్ ఫస్ట్ ఒక్కసారి బర్ని గారు పోసారు సంజన గారు దాంట్లో అని ఇమాన్యుల్ పోసాడు. కానీ అసలు హౌస్ మొత్తం ఎవరు పోయిలా. ఇంకా వాటర్ లెవెల్ ఎట్లా తగ్గిద్ది, ఎట్లా పెరిగిద్ది? వాటర్ లెవెల్ పెరగదు కదా. దానికి కూడా ఆమె ఏడుపు, ఆమె పెడబొబ్బులు, సపోర్ట్ లేదు అని. కొన్ని విషయాల్లో లేదో అది పక్కన పెడదాం, ఎందుకు లేదో కూడా మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు చివరికి ఉండిపోయారు. రీతు ఉంది, అంటే నెక్స్ట్ రీతు ఎలిమినేట్ అయింది. ఎలా ఎలిమినేట్ అయిందంటే ఫుల్ అటు ఇటు వాటర్ పోస్తూ ఉన్నారు. బిగ్ బాస్ పాస్ చెప్పిన తర్వాత ఎవరు వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పేసి ఆల్రెడీ డిమాండ్ పవన్ విషయంలో జరిగింది. అదే విధంగా రీతు విషయంలో కూడా వాటర్ లెవెల్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ ఫ్లోరా గారు సంచాలకుగా ఉండి తను డెసిషన్ తీసుకున్నారు. డెసిషన్ తీసుకున్నాక రీతు బయటకు రాలేదు. ఎపిసోడ్లో డెసిషన్ తీసుకున్నానే రీతు బయటకు వచ్చినట్టు చూపించారు. కానీ లైవ్లో దివ్య విచిత్రమైన పాయింట్ అడిగింది. అది చూపించలేక జనాలు నవ్వుతారు అనుకొని ఎపిసోడ్లో కట్ చేశారు దాన్ని. ఏమనంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలా కన్సిడర్ చేశారు ఎక్కువ వాటర్ ఉన్నాయని? ఆమె బాడీ వెయిట్ ఎక్కువ, అందుకనే వాటర్ ఎక్కువ వచ్చినాయి. ఆమె లేకుంటే వాటర్ చాలా తక్కువ ఉంటాయి. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాలేదు.
ఇదే విధంగా డీమన్ పవన్ కూడా వెయిట్, తను కూడా వెయిట్ ఎక్కువ కదా, తను కూడా పక్కకు బయటికి తీస్తే వెయిట్ వాటర్ ఇంకా తక్కువ ఉంటాయి కదా. అక్కడ లేని లాజిక్ ఇక్కడెక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే శ్రీజ గెలవలేదు, శ్రీజ రాలేదు కాబట్టి బయటికి, శ్రీజ ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి, శ్రీజ తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి శ్రీజ దగ్గర వాటర్ ఎక్కువ ఉన్నాయని. దానికంటే ముందు వాటర్ పోసేటప్పుడు మన దివ్య ఈ చేతో ఇట్లా సపోర్ట్ తీసుకుంది కాబట్టి వాటర్ అన్ని కింద పడిపోతూ ఉంది. సో అక్కడ ఫ్లోరా గారు డెసిషన్ చాలా బాగా తీసుకున్నారు. మీరు నాకేం చెప్పొద్దు, మీరు నాకు ముందు రూల్స్లో ఇది వెయిట్ గురించి కానీ బిగ్ బాస్ కానీ ఏం చెప్పలేదని చెప్పేసి తన స్టాండ్ ఏదైతే ఉందో ఫ్లోరా గారు, అక్కడ సూపర్ ఫ్లోరా గారు విషయం. రీతు గారు ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత శ్రీజ విషయానికి వస్తే, ఫ్లాట్గా ఉండాలి బాడీ అన్నప్పుడు, ఇట్లా ఉన్నప్పుడు ఫ్లాట్గా ఉండాలంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బాడీ మొత్తం నీళ్ళలో కూర్చుంది. తన హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా నీళ్లు పెరిగేసరికి కూర్చుంది. అది కూడా ఫౌలే, ఫ్లాట్గా ఉండాలి కదా. కూర్చుంటే ఎంతసేపు అయినా కూర్చోగలరు. అది క్వశ్చన్ చేశారు, బట్ దాన్ని కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే వాటర్ లెవెల్ పైకి ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు అని చెప్పి దాన్ని కన్సిడర్ తీసుకోవాలి. సో ఇక్కడ చివరికి రీతుని ఎలిమినేట్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది సంజన గారు, తనుజ అండ్ శ్రీజ. వీళ్ళల్లో తనుజ గారి దగ్గరికి ఇంకా ఫిక్స్ అది తనుజానే ఫైట్ ఫర్ సర్వైవల్లో తనుజానే గెలుస్తుందని. ఎందుకంటే వీళ్ళిద్దరికే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ లాస్ట్ రౌండ్లో వచ్చేసరికి ఇదే లాస్ట్ రౌండ్, ఎవరు వాటర్ లెవెల్ తక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని ఆల్రెడీ అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి తనుజ గారి దగ్గర వాటర్ పెద్దగా ఏం లేదని. సో అలా ఫైట్ ఫర్ సర్వైవల్లో అందరి సపోర్ట్ తనుజకు ఉండడం వల్ల తనుజ గెలిచింది, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రీతు మళ్ళీ ఏడవటం స్టార్ట్ చేసేది. నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఏంట్రా అది ఇది అని అనుకుంటూ ఉంటుంది. అలానే డెమాన్ కూడా, నాకు కూడా ఎవరు సపోర్ట్ ఉన్నారని. వీళ్ళిద్దరు కూర్చొని సపరేట్గా మాట్లాడుకుంటారు. చిన్న బిట్ చూపిస్తారు మనకి ఎపిసోడ్లో. మనకు ఎవ్వరు సపోర్ట్ లేదు, నీకు నువ్వు నాకు నేను, మనకెవ్వరు లేరురా అని చెప్పి రీతు చెప్తూ ఉంటుంది. ఎవ్వరు లేరురా అంటే అది మీరు సెట్ చేసుకున్నారు అట్లా. గేమ్ వస్తేమో సపోర్ట్ కావాలి, గేమ్ లేకపోతేమో నీ వెనకాల డెమాన్ వెనకాల రీతు, ఇదే ఉంటుంది వాళ్ళిద్దరిది. ఇంకెందుకు సపోర్ట్ చేస్తారు అందరూ? కేవలం దివ్య సపోర్ట్ చేసింది, శ్రీజ గెలవకూడదనే దివ్య సపోర్ట్ చేసింది, లేకపోతే రీతుకు సపోర్ట్ చేసేది కాదు. అలా. అండ్ బర్నీ గారు చెప్పారని రీతుకు సపోర్ట్ చేసింది, బర్నీ గారు చెప్పారని తనుజాకి సపోర్ట్ చేసింది దివ్య. అలా వాళ్ళిద్దరేమో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నీకు నువ్వు నాకు నేను అని గోరుముద్దలు పెట్టుకుంటే తిరుగుతూ ఉంటే అట్లానే ఉంటుంది, ఎవరు సపోర్ట్ దొరకదు వాళ్ళకి. సో అది అయిపోయింది. కాసేపు అందరూ ఫ్రెష్ అయ్యారు. ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఆల్రెడీ సేఫ్లో ఉన్న 5 ప్లస్ ఇప్పుడు ఈ టాస్క్లో గెలిచిన తనుజ, వీళ్ళందరికి కలిపి 6 కలిపి కెప్టెన్సీ టాస్క్ కనుక్కోండి చూద్దామని చెప్పేసి కెప్టెన్సీ టాస్క్ ఒకటి పెట్టారు. కానీ ఇది చాలా అట్టర్ ఫ్లాప్ అనిపించింది నాకైతే. పెద్దగా రుచి ఏం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ అందరూ ఒకరికొకరు సపోర్ట్ ఉంటారని అందరికీ తెలుసు. అండ్ ఫస్ట్ ఈ సంజన గారికి బుర్ర లేదని ఈ గేమ్లో క్లారిటీ వచ్చేసింది. అస్సలు బుర్రే లేకుండా చేసింది. ఎలానో చెప్తాను. ఫస్ట్ మన రాముని టచ్ చేస్తే రాము దివ్య తీశాడు. దివ్య ఈజీగా అర్థమైంది రాము అనేసి. అది క్లారిటీ. వాళ్ళు ఎవరు తీరు. కళ్యాణ్ కూడా మేబీ కళ్యాణ్ ఆరు రాము అనేది. కళ్యాణ్ చూస్తే కళ్యాణ్ తన పైన చూసుకోవడమో తన ఎక్స్ప్రెషన్స్ ఏదో తెలిసింది. రాము చెప్పింది కరెక్ట్, రాము పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బర్నీ గారు అది కూడా కళ్యాణ్కి క్లియర్గా తెలుసు. పెద్ద ఏదో కాసేపు చెప్పాడు, బిగ్ బాస్ చెప్పేదాకా ఏదో ఆలోచిస్తున్నాడు, జీనియస్ అనుకోవడానికి లేదా. బర్నీ గారు తీస్తారని కళ్యాణ్కి తెలుసు. ఇంకా మిగతా వాళ్ళు కూడా టార్గెట్ చేయరు అని కూడా తెలుసు. మ్యాక్స్ టు మ్యాక్స్ టార్గెట్ చేయరు. అలా బర్నీ గారు చెప్పారు. కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, బర్నీ గారు ఎప్పుడైతే కళ్యాణ్ది లైట్ ఆపారో, వెళ్ళి కూర్చొని తర్వాత బ్లైండ్ ఫోల్డ్స్ ఓపెన్ చేసినప్పుడు శ్రీజ చాలా ఓవర్ చేసింది. చాలా అంటే చాలా ఓవర్ చేసింది. ఈ ఓవర్లో ఖచ్చితంగా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మరి కాల్ డైరెక్షన్స్ ఏం క్లారిటీగా కూడా లైవ్లో కూడా నేను చాలాసార్లు చూశాను. చేతులు ఇలా అంటాము, కాళ్ళు చాపటము ఏదో ట్రై చేస్తుంది. కళ్యాణ్ ప్రతిసారి
మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో దాదాపు ఒక 15 మినిట్స్ తీసుకున్నాడు చెప్పడానికి, ఆలోచిస్తూ. ఇటు వీళ్ళని చూస్తున్నాడు, అటు వాళ్ళని చూస్తున్నాడు. ఫైనల్గా బర్నీ గారు చెప్పారు. బర్నీ గారు అక్కడ కూడా నాకు శ్రీజ ఏదో చేసింది, సపోర్ట్ ఇచ్చింది అనే డౌట్ ఉంది. ఎందుకంటే తన యాక్షన్స్, తను చేసే మాటలు, తను చేసే వ్యవహారానికి అక్కడ మళ్ళీ సంజన గారు వచ్చి ఇట్లా పట్టుకొని నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు హింసిస్తావు అది ఇదని అప్పటికే ఇచ్చేసింది. సో అలా బర్నీ గారు అవుట్ అయిపోయారు, ఎలిమినేట్ చేసేసారు బర్నీ గారు. ఇప్పుడు ఇక్కడ అసలు ట్విస్ట్, తనుజ అనేది లేకపోతే తనుజ ఎవరు దాపాలి? ఇక్కడ నీకు సపోర్ట్ ఉంటానని నిన్నటి నుంచి మాట్లాడుతున్న దివ్యాకి సపోర్ట్ చేయాలా, ఫస్ట్ నుంచి ఫ్రెండ్గా ఉన్న ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలా, 2 రోజుల నుంచి టాస్క్లు ఆడిన ఇతనికి సపోర్ట్ చేయాలా అంటే కళ్యాణ్కి సపోర్ట్ చేసి దివ్యాన్ని తీసేసింది. ఇది అర్థం చేసుకోవాలి అందరూ. ఇక్కడ తనుజ మీద అందరికీ రెస్పెక్ట్ పోతుంది హౌస్లో. ఇమాన్యుయల్కి పోతుంది, దివ్యాకి పోతుంది, అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి తనుజ గేమ్ చాలా మారిపోబోతుంది. తనుజ రిలేషన్స్ మారిపోబోతున్నాయి. తనుజకి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడి నుంచి, ఈ వీక్ నుంచి, రేపటి నుంచి అంతా. సో అలా దివ్యాన్ని తీసేస్తే దివ్య తనుజ నా తీయదు, ఇమాన్యుయల్కి ఫస్ట్ ఛాన్స్ రాదు అని చెప్పి కళ్యాణ్ అని చెప్పింది. అక్కడ కళ్యాణ్ రాంగ్ ఆన్సర్ కాబట్టి దివ్య ఎలిమినేట్. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ బుర్ర లేకుండా, అస్సలు కొంచెం కూడా ఆలోచన శక్తి లేకుండా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో ఏ డెసిషన్ తీసుకోకూడదు తెలియకుండా సంజన గారు చేసిన దాని వల్లే, సంజన గారు చేసిన తప్పు వల్లే ఇమాన్యుయల్ ఈరోజు కెప్టెన్ కాకుండా ఎలిమినేట్ అయిపోయాడు. అక్కడ కనుక ఇమాన్యుయల్ని టచ్ చేయకుండా కళ్యాణ్ని టచ్ చేసి ఉన్నట్టయితే, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్, తనుజ టచ్ చేస్తే ఖచ్చితంగా ఇమాన్యుయల్ తీసేస్తుంది. కానీ ఇమాన్యుయల్ డైలమాలో పడేవాడు ఎవరు తీశారు ఏంటి అనేది. కానీ అక్కడ కళ్యాణ్కి నువ్వు బిడ్డ నేను నీకు సపోర్ట్ రా అని నువ్వు ఉన్నప్పుడు కళ్యాణ్ని తీసున్నట్టయితే, కళ్యాణ్కి టచ్ చేసి ఉన్నట్టయితే కళ్యాణ్ వచ్చి ఖచ్చితంగా ఇమాన్యుయల్దే, ఇప్పుడు ఇమాన్యుయల్ ఏదైతే చేశాడో అట్లా కళ్యాణ్ వస్తే ఇమాన్యుయల్ది లైట్ ఆఫ్ అయ్యేవాడు, తనుజ అది ఆపేవాడు కాదు. అప్పుడు ఇమాన్యుయల్ ఖచ్చితంగా తనుజ కాదు కళ్యాణ్ అని చెప్పేసేవాడు. ఎందుకంటే తనుజ జోలికి రాడు కాబట్టి అక్కడ ఫ్రెండ్. ఒక్కవేళ ఇదొక పర్సెప్షన్. ఇంకొకటి, అప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడు సపోర్టింగ్ వల్ల. నెక్స్ట్ రౌండ్స్ ఇద్దరి మధ్యలో సపోర్టింగ్ ఇమాన్యుయల్ గెలిచేసేవాడు, కెప్టెన్ అయిపోయాడు. అండ్ ఇది ఒకటి. రెండో ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ కళ్యాణ్ తనుజాని తీసేయాలి, ఇమాన్యుయల్కి సపోర్ట్ ఇచ్చాడు, తనుజాని తీసేయాలని చెప్పి తనుజ లైట్ అప్ ఉన్నట్టయితే అక్కడ తనుజాకి కళ్యాణ్ ఏంటో, అసలు కళ్యాణ్ బుద్ధి ఏంటి, అతను ఆలోచన ఏంటి అనేది క్లియర్ కట్గా అందరికి అర్థమయ్యేది. కేవలం అసలు సెన్స్ లేకుండా చేసి గేమ్ మొత్తాన్ని గందరగోళం చేసేసి సంజన నేను కరెక్ట్గా చేశాను అనుకుంటున్నాము. ఆమె చేయటం వల్లే, ఆమె చేసిన పొరపాటు వల్లే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. అక్కడ ఎలిమినేట్ అయిపోయాడు ఇమాన్యుయల్ పాపం అసలు టచ్ చేయగలను అన్నాడు. నువ్వు ఎందుకమ్మా నన్నెందుకు పట్టుకున్నావమ్మా అని చెప్పి అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. నా లైవ్లో అయితే కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావని కూడా అన్నాడు లైట్ ఆపే ముందు. సో అయిపోయింది. తర్వాత ఇద్దరు లాస్ట్లో మిగిలింది తనుజ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరికి సపోర్టు, ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయాలని అంటే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసింది మ్యానిపులేషన్ శ్రీజ. ఏదైతే ఫస్ట్ నుంచి వాళ్ళు అనుకుంటున్నారో, ఫస్ట్ ఈ గేమ్స్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఈ వీక్ స్టార్టింగ్లో ఏదైతే డివైడ్ అయిపోయి వాళ్ళు ఏదైతే ప్లాన్ పెట్టుకున్నారో ఆ ప్లాన్ గోల్ రీచ్ అయ్యారు. చివరిదాకా కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ని కెప్టెన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చింది కదా, నేను కెప్టెన్ చేస్తాను అని, కెప్టెన్ చేయాలని చెప్పేసి. ఇక్కడ ఈ గ్రూప్ డిస్కషన్లో కూడా కళ్యాణ్ ఫస్ట్ 3 వారాలకి స్కోప్ దొరకలేదా? అక్కడ మిగతా వాళ్ళకి స్కోప్ దొరికిందా? వాళ్ళకి స్కోప్ ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి. స్కోప్ దొరకలేదు. గేమ్స్ బాగా ఆడితే మిగతాది బిహేవియర్ అది శ్రీజ పాయింట్. అది తనుజ వద్దు, కళ్యాణ్ కావాలి, నాకు సపోర్ట్ మొత్తం కళ్యాణ్కి అని చెప్పేసి అక్కడ అందరికీ చెప్పింది. ఇక్కడ ఉన్న 6గురులో శ్రీజ కళ్యాణ్కే, ఫ్లోరా నేను అనుకున్నా ఖచ్చితంగా ఫ్లోరా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే తన మెంటార్గా ఉన్నప్పుడు తను బాగా స్టాండ్ తీసుకున్నాడు, లేదా తనకి బాగా హెల్ప్ చేశాడు అనే విషయంలో
ఫ్లోరా గారు సపోర్ట్ చేస్తారా అనుకున్నాను. డిమాండ్ పవన్ కొంచెం డౌట్గానే ఉంది. ఖచ్చితంగా తనుజ గెలిచిద్ది అని హౌస్ మేట్స్ అనుకున్నారు, నేను అనుకున్నాను. ఇద్దరు 2 అవుట్సే వస్తాయి కళ్యాణ్ కానీ శ్రీజ ఆ మాట అనేసరికి తర్వాత ఫ్లోరా గారు కూడా నా మానిటర్కి నేను సపోర్టు, ఈ 2 గెస్ చేశాను, కరెక్ట్ అయింది. నెక్స్ట్ డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చేసరికి తనుజాకి అంత కెపాసిటీ లేదు, చేస్తుందో చేయలేదు, పనికిరాదు, కెప్టెన్గా ఆమె అసలు ఏమీ చేయలేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అందుకని నా సపోర్ట్ కళ్యాణ్కి అన్నాడు. వెంటనే రీతు కూడా కళ్యాణ్కి సపోర్ట్. ఇక్కడ అసలు మెయిన్ షాకింగ్ రీతు చెప్పిన మాటలు. కళ్యాణ్ టెంపర్గా ఉంటాడు, కోపంగా ఉంటాడు, కెప్టెన్సీ ఇస్తే ఎలా చేయిస్తాడు ఏంటి అని చూడాలనుకుంటున్నాను. ఈ ఓవర్ యాక్షన్. కళ్యాణ్ కోపంగా ఉంటాడా, తనుజ కోపంగా ఉంటుందా? తనుజ కదా ఇరిటేషన్, అందరికీ కొంచెం ఏదైనా గట్టి వాయిస్ రేస్ చేసి మాట్లాడాలన్నా ఏదన్నా తనుజ వేది కదా జరిగేది. అప్పుడు తనుజ కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుందో చూడాలని అనే మాట రావాలి, కానీ తనుజకి ఇస్తే అన్ని రోజు డిస్కషన్సే, రోజు గందరగోళం చేసిద్ది, మనం పడలేము అని అంటారు. అక్కడ సుమన్ గారు నా సపోర్ట్ మొత్తం తనుజకే అని చెప్తాడు. అండ్ సంజన గారు కూడా నా సపోర్టు తనుజకే అని చెప్తారు. కానీ అక్కడ కూడా కొంచెం కళ్యాణ్కి సపోర్ట్ ఉంది, అతను కూడా ఓకే నాకు అన్నట్టు చెప్పిద్ది. అందుకని ఓవరాల్ అందరూ డెసిషన్ మీద కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు. ఈ కళ్యాణ్కి లైట్ స్విచ్, ఇక్కడ శ్రీజ ఓవర్ యాక్షన్, శ్రీజ చెప్పటము, అక్కడ శ్రీజ చెప్పకుండా మిగతా వాళ్ళు చెప్పుకున్నట్టయితే చాలా బాగుండేది. కానీ శ్రీజ చెప్పగానే అందరికీ శ్రీజ మ్యానిపులేట్ చేసింది, శ్రీజ వల్లే కెప్టెన్ అయ్యాడు అని వాళ్ళు అనుకున్న డెసిషన్ ఏదైతే కన్నింగ్ ప్లాన్ ఉందో అది వర్కౌట్ చేసుకున్నారు అని చెప్పేసి క్లారిటీ వచ్చేసింది. అలా మన కెప్టెన్ ఇతనయ్యాడు. ఇది గెలుపా మోసమా? మోసం చేశాడు కదా, తనుజన్ మోసం చేసే కదా ఇంతవరకు వచ్చింది. అక్కడ లాస్ట్లో మీకు చూస్తే ఎపిసోడ్లో లాస్ట్లో చివరిలో చూపిస్తారు, బర్నీ గారు ఒక మాట అంటాడు, అసలు డేంజర్ జోన్లో ఉండాల్సిన వాడు తనుజ వల్ల కదా, తనుజ చేయటం వల్ల కదా ఇక్కడ దాకా వచ్చాడు. ఇమాన్యుల్ కూడా అంటాడు, తనుజ ఏ గేమ్ ఆడుతుంది, అసలు ఏంటన్నా ఇది, ఈ పిల్ల ఏంది ఇట్లా ఆడుతుంది అని అంటాడు ఇమాన్యుల్. ఆమె అసలు ఏం ఆడుతుంది, ఏం లేదు అనేది కూడా అర్థం కాకుండా ఉంది. అండ్ దివ్య చాలా హర్ట్ అయింది దివ్యాని తీసినందుకు. దివ్యగా ఒకటే చెప్పేసింది, నీకు ఇంకొకసారి నిన్ను నమ్మను, నాకు సారీ కూడా వద్దు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసింది. దానికి ఏడ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఎవరు బాధపడుతుంది? నీ స్టాండ్ మీద నువ్వు కనుక తీసుకున్నట్టయితే అక్కడ నువ్వు ఏదో ఒకటి తనుజ కనుక ఏదో ఒకటి చేసినా, లేదా సంజన గారి కళ్యాణ్ని తీసినా, కళ్యాణ్ని టచ్ చేసినా చాలా సినారియో మారిపోయేది. అక్కడ ఆమె బుర్రలేదు, వీళ్ళకి సపోర్ట్ లేదని వీళ్ళు పోయారు. ఎవరు సపోర్ట్ లేదని చెప్పి డిమాండ్ పవన్ రీతు, వాళ్ళకి సపోర్ట్ లేదు. వాళ్ళు చేసుకున్నది అది తనుజ చేతులారా చేసుకుంది. తనుజ తీసుకెళ్ళి కెప్టెన్సీ మన కళ్యాణ్ చేతిలో పెట్టింది. అండ్ ఈ వారం సేవ్ కూడా అవుతున్నాడు, సేవ్ అయిపోయాడు ఈ వారం. కెప్టెన్ కాకముందే సేవ్ అయిపోయాడు, సేఫ్లోకి వెళ్ళిపోయాడు. మన ఓటింగ్ లైన్లో కూడా తన పేరు తీసేశారు. అండ్ కెప్టెన్ ఇచ్చారు, 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చినట్టే కదా. రేపు నామినేషన్స్లో ఉండడు, వారం అంతా ఉంటాడు. ఆ తర్వాత అతని కెప్టెన్సీనా ఏంటి అనేది తన ప్లాన్, అప్పుడు నామినేషన్స్లో ఉంటాడు, ఆ వారం ఉంటాడు. 2 వీక్స్ ఇమ్యూనిటీ ఇచ్చినట్టే కదా. ఈలోపు గేమ్స్ వస్తాయి, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. కొంచెం కూడా ఆలోచన ఇది లేకుండా బ్లైండ్గా నమ్మేసింది తనుజ. ఇది మటుకి అతని గెలుపు కాదు, కేవలం కన్నింగ్ ప్లాను. తను వేసుకున్న దానికి గెలుపు అనేది మనం ఎలా గెలిచాము, ఏ విధంగా గెలిచాము, గెలవటం ఏ విధంగా గెలిచాము అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇదండి జరిగింది. రేపు మనకి వీకెండ్ ఎపిసోడ్ ఉంది. సో వీకెండ్ ఎపిసోడ్లో నాకు సార్ ఏమేమి మాట్లాడతారు ఏంటి అనే దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు దాకా మన కెప్టెన్ ప్రస్తుతానికైతే కెప్టెన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి కంగ్రాచులేషన్స్ కళ్యాణ్. సో బాగా చేస్తామని అనుకుంటున్నాను. చూశారు కదండి, ఇది ఇలా జరుగుతుంది. దీన్ని మీద మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా, మీకు నేను చెప్పింది ఇది నాకు ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. దీని మీద మీకు ఏమైనా కామెంట్ చేయాలన్నా, లేకపోతే ఎలా జరుగుంటే ఎవరు కెప్టెన్ అయితే బాగుండేది అనే దాని గురించి కామెంట్ చేయండి.
దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాబోతుంది. రేపు ఎవరు దేని గురించి మాట్లాడతారు, ఈ వీక్ మొత్తంలో ఏమేమి మాట్లాడతారు అనే దాని గురించి కూడా ఫుల్ క్లారిటీగా ఒక వీడియో పెడుతున్నాను. సో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.